శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జూన్ నెలలో మీకు కలిసొచ్చే తేదీలేంటో, ప్రతికూల ఫలితాలను ఇచ్చే రోజులేంటో, జూన్ నెల మొత్తం అద్భుతంగా ఉండటానికి జపించుకోవాల్సిన మంత్రం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో పరిస్థితులు వృషభ రాశి వాళ్ళకి కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల మార్గాలలో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి విషయంలో కూడా మనోధైర్యంతో ముందుకు పోగలుగుతారు. భయాన్ని విడిచిపెడతారు, పిరికితనాన్ని విడిచిపెడతారు. ఆత్మవిశ్వాసంతో కొండంత ధైర్యంతో ముందడుగు వేసి విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నింటా విజయమే వరిస్తుంది. దీర్ఘకాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగింపజేస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేని వృషభ రాశి వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఈ జూన్ నెలలో ఎక్కువగా ఉంది. సంతానం ఉన్న వృషభ రాశి వాళ్ళకి సంతానం వల్ల అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందే యోగం, సంతానం వల్ల మీకు గుర్తింపు వచ్చే యోగం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అవగాహన ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్య వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి వ్యవహారంలో మీదే పై చేయి అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఇతరులు ఏం చెప్పినా సరే దాన్ని లెక్క చేయకుండా, ఇతరుల మాటలు వినకుండా మీరు అనుకున్నది మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. సాంఘికంగా ఉన్నత స్థితి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా కాలంగా జాబ్లో ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వాళ్ళకి ఒక మంచి ఇంక్రిమెంట్ జూన్ నెలలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గృహ చలనం ఉంటుంది. అంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారే యోగం అనేది ఎక్కువగా ఉంది. ఇంకా అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకు జూన్ నెలలో అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రయాణాల పరంగా ప్రయోజనాలు పొందే సూచనలు కూడా జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 3, 10, 11, 12, 16, 21, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు నిర్వహిస్తే అనుకూల ఫలితాలు అనేవి బాగా వస్తాయి. అలాగే జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 6, 8, 14, 18, 19, 23, 24, 26. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ నిర్వహించుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకుండా ముఖ్యమైన పనులు ప్రతికూల తేదీల్లో వాయిదా వేసుకోవాలి. అలా చేసుకుంటే నెల మొత్తం వృషభ రాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళు నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ పారాయణ చేసుకోవటం, రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవటం ద్వారా, దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం వీలైనప్పుడల్లా చేయటం ద్వారా నెల మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి జూన్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.